నందమూరి హరికృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక హరికృష్ణ కూడా టీడీపీకి అంటి ముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నారు. విశాఖలో జరిగిన మహానాడుకు కూడా హరికృష్ణ హాజరు కాకపోవడంతో చంద్రబాబుతో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని జోరుగా నడుస్తోంది టాక్. ఇక హరికృష్ణ వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. గతంలో పార్ట్ టైం పొలిటీషియన్స్ తమకు అవసరం లేదని లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి లోకేష్ అన్నారనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ ను టీడీపీ తరపున ప్రచారంలోకి దింపేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలపై నారా లోకేష్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన లోకేష్ పార్టీ కోసం పనిచేసేందుకు ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు ఇస్తామని చెప్పారని, కానీ ఈ సమయానికి రాకపోతేనే ఇబ్బంది ఉంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2019 నాటికి రాజధాని పోలవరం నిర్మిస్తామని, బీజేపీతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టతనిచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.